మార్నింగ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు హ్యాపీ మ్యాథ్స్. వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. మరి నిన్నటి క్లాస్ లో మనం చాప్టర్ 4 సింపుల్ ఈక్వేషన్స్ ఎక్సర్సైజ్ 4.2 కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు సింపుల్ ఈక్వేషన్స్ లోనే ఎక్సర్సైజ్ 4.3 7th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ చెప్పుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోండి. మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఏ బిట్ 2y + 5/2 = 37/2. ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇచ్చినట్లుగా గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ 2y + 5/2 = 37/2. మనం ఎక్సర్సైజ్ 4.2 లో ఈ +5/2 పోవాలంటే ఇక్కడ -5/2 అక్కడ -5/2 వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్ 4.3కి వచ్చాం అంటే మన నాలెడ్జ్ కొంచెం పెరిగింది, మనం కొంచెం నేర్చుకున్నాం కాబట్టి ఇంకా సులభమైన మార్గంలో వెళ్దాం. +5/2 = అవతలకి వెళ్తే -5/2. గుర్తుపెట్టుకోండి, యువతల ప్లస్ ఉంటే అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది, ఇటు మైనస్ ఉంటే అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది, ఇటు మల్టిప్లికేషన్ ఉంటే అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది, యువతల డివిజన్ ఉంటే అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. రెండు లెక్కలు చెప్తే కనుక మీకే అర్థమవుతుంది. చూడండి, +5/2 ఉంది. ఇంతకు ముందు మనం 4.2 లో ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ -5/2 అక్కడ -5/2 వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పద్ధతి వద్దు, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కదా. +5/2 అవతలకి తీసుకెళ్లిపోదాం, -5/2 అవుతుంది. జంప్ చేసింది అవతలకి అంటే ప్లస్ అల్లా అవతలకి వెళ్ళేసరికి మైనస్ అయిపోయింది. 2y = 37/2 మామూలే. ఈ +5/2 అవతలకి వెళ్ళేసరికి -5/2 అయింది. గమనించారా? యువతల ప్లస్ ఉంటే అటు పక్కకి వెళ్తే మైనస్ అయింది, యువతల మైనస్ ఉంటే అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. ఆ విధంగా అనమాట. కాబట్టి గివెన్ ఈక్వేషన్ వేసాము. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గివెన్ ఈక్వేషన్ +5/2 ఉంది, అవతలకి వెళ్తే ఏమవుతుంది -5/2. అలా చేయడాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోజింగ్ అంటారు. అదే రాక ట్రాన్స్పోజింగ్ 5/2 in LHS to RHS. LHS లో ఉన్నటువంటి +5/2 ని అటు పక్కకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ప్లస్ ఉన్నది అవతలకి వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. 2y = 37/2 -5/2. 2y = 37/2. ఈ +5/2 అవతలకి వెళ్తే -5/2 అయింది. ఇది ఒక ఫ్రాక్షన్, అది ఒక ఫ్రాక్షన్. 2 ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ చేసేటప్పుడు కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కానీ ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్స్ 2 ఉంది కాబట్టి 2 కి పక్కన రఫ్ వర్క్ చేసుకుందాం, ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం అంటే మీకు తెలుసు, రెండిట్లో కామన్ గా 2 టేబుల్ పోతుంది. 2 టేబుల్ 2 లో 2 1s are 2, 2 టేబుల్ 2 లో 2 1s are 2. ఎల్సిఎం = 2 × 1 × 1. 2 1s are 2, 2 1s are 2. LCM = 2. పెడదాం, వేసుకుందాం. ఈ LCM 2 ని ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ డినామినేటర్ లో 2 టేబుల్ 2 లో ఎన్ని టైమ్స్ పోతుంది 2 1s are 2, 1 టైం పోతుంది. ఈ 1 ని న్యూమరేటర్ తో 137s are 37 మైనస్ మళ్ళా 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 2 1s are 2. ఈ 1 టేబుల్ న్యూమరేటర్ తో 1 5s are 5. మళ్ళీ ఒకసారి ఎల్సిఎం బాగా రావాలి. డినామినేటర్స్ కి LCM 2 వచ్చింది.
బై వేసుకున్నాం. ఎల్సిఎం 2ని సెంటర్ లో చక్కగా వేసుకున్నాం. ఫస్ట్ ఈ 2 డినామినేటర్ లో 2, దీంట్లో 2 టేబుల్ చదువుకుంటా వెళ్ళండి. 2 1s are 2, 2 2s are 4 అని చదువుకుంటా వెళ్ళండి. ఈ 2 టేబుల్ 2 వచ్చేవారు 2 1s are 2, 1 టైం పోయింది. ఈ 1 ని పై దాంతో మల్టిప్లై చేయాలి. 137s are 37 మైనస్ ఇది మైనస్. మరలా 2 టేబుల్ 2 వచ్చేవారు 2 1s are 2, 1 టైం. ఈ 1 ని పై న్యూమరేటర్ 5 తో మల్టిప్లై చేయండి. 1 5s are 5. 2y is equal to 37 లో నుంచి 5 క్లోజ్ చేస్తే 32 by 2. 2 టేబుల్ 2 1s are 2, మరి దీంట్లో 2 1s are 2, 2 1s are 2 అంటే 1 ఉంటుంది. 1 పక్కన 2 అంటే 12. 12 లో 6 టైమ్స్. మీకు రాకపోతే కనుక రఫ్ వర్క్ చూసుకోండి. భాగాహారం మీకు వచ్చు కదా, డివిజన్. 2 టేబుల్ 2 1s are 2, సబ్ట్రాక్షన్ చేస్తే 1, 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 6s are 12, 9s are 12, 9s are 16 వచ్చింది కదా. 16 ఇక్కడ కూడా 2y is equal to 16 by 1 means 16. డినామినేటర్ లో 1 వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే, 16 వచ్చింది. కాబట్టి y is equal to చూడండి ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. ఇంతకు ముందు ఎక్సైజ్ మనం ఏం చేసుకున్నాం, మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు పక్క 2 అటు పక్క 2 వేసుకున్నాం. కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కదా, అలా చేయొద్దు. ఇంకా సులభంగా మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 16 ఇటు by 2 అయిపోయింది. 2 టేబుల్ 1 టైం, 2 by 8 టైమ్స్. Therefore y is equal to 8 by 1 means 8. ఇంతతో ఏ బిట్ కంప్లీట్ అయింది. y is equal to 8 వచ్చింది. మరి దీన్ని ఆపేద్దామా, చెక్ చేద్దాం. మనం చేసింది రైట్ ఆ రాంగ్ అనేది చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ 2y ప్లస్ 5 by 2 is equal to 37 by 2. మామూలే LHS తీసుకుందాం. 2y plus 5 by 2. y వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది. కాబట్టి LHS లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ y is equal to 8 in LHS. 2 into 8 plus 5 by 2. 2 8s are 16 plus 5 by 2. 16 means 16 by 1. ఇది ఫ్రాక్షన్, అది ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ గాని సబ్ట్రాక్షన్ గాని చేసినప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. 1 కి 2 కి 1 2s are 2. ఎందుకంటే ఏ కామన్ టేబుల్స్ పోవు కదా, మల్టిప్లై చేసేది. 1 2s are 2. ఎల్సిఎం చూద్దాం. 1 టేబుల్ 2 లో 1 1s are 1, 1 2s are 2. 2 టైమ్స్ పోతుంది. ఈ 2 ని 16 తో 2 16s are 32 ప్లస్ 2 టేబుల్ 2 లో 2 1s are 2, 1 టైం. 1 ని 5 టైం, 1 5s are 5. 32 plus 5 37 by 2. 37 by 2 అంటే ఏంటి, RHS. హెన్స్ చెక్ అంటే మనం చేసింది కరెక్ట్. ఎంతతో ఏ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ బి బిట్. 5t plus 28 is equal to 10. టీ వాల్యూని కనుక్కోవాలి. మిగిలినన్ని మెల్లిగా నెట్టేసేయాలి, పక్కకి నెట్టేద్దాం. అంటే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్. t plus 28 is equal to 10. టీను వంటదాన్ని చేయాలి, మిగిలినన్ని నెట్టేయాలి. మరి ఇక్కడ 5 ఉంది ప్లస్ 28 ఉంది. ముందు ఏది దూరం చేద్దాం, ఇది దగ్గరగా ఉంది కాబట్టి దీని సంగతి తర్వాత చూద్దాం. ముందు ఇది నెట్టేద్దాం. ప్లస్ 28. ఇంతకుముందు ఎక్సర్సైజ్ లో మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్లస్ 28 ఉంటే ఇటు మైనస్ 28 అటు మైనస్ 28 చేసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం పెరిగాం కదా, కాబట్టి అది వద్దు. ఇంకా సులభంగా ప్లస్ 28 అవతలకు నెడితే మైనస్ 28 అవుతుంది. చేద్దామా, అదే చేద్దాం.
అలా నెట్టడాన్ని ఏమంటామంటే ట్రాన్స్పోజింగ్. Transposing 28 in LHS from LHS to RHS. LHS లో ఉన్నటువంటి 28 ని RHS లో నెట్టేద్దాం. ఈ ప్లస్ 28 అవతలకి వెళ్తే -20 చూడండి ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడికి వస్తుంది. 5t ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 28. 5t ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ చూడండి ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. పెద్దవాళ్ళని గౌరవించాలి కదా, కాబట్టి బిగ్ నెంబర్ యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్షన్ చేయాలి. 28 నుంచి 10 క్లోజ్ చేస్తే 18. మళ్ళా ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే కనుక బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి, బిగ్ నుంచి స్మాల్ ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ 28 బిగ్ నెంబర్, 10 బిగ్ నెంబరా 28 బిగ్ నెంబరా 28. దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సరే అయిపోయింది. ఇప్పుడు టీని తీసేద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇంతకుముందు ఎక్సర్సైజ్ ఏం చేసాము, మల్టిప్లై చేస్తే ఇటు పక్క డివిజన్ చేసి అవతల పక్క డివిజన్ చేసాం. పెద్దవాళ్ళం కాబట్టి 2 సార్లు వద్దు, ఒక్కసారి. యువతలో మల్టిప్లై చేస్తే అవతలకి వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్ టు ఇక 5 ఉంది కదా, డివిజన్ అంటే కిందకు వస్తుంది అనమాట. -18/5 టీ వాల్యూ వచ్చేసింది, కనుక్కున్నాం మనం. ఇప్పుడు చెక్ చేద్దాం మనం చేసింది కరెక్టా కాదా. గివెన్ ఈక్వేషన్ 5t plus 28 is equal to 10. LHS 5t plus 28. t ఉన్న ప్రతి చోట కూడా -18/5. Put t is equal to -18/5 in LHS. 5 into t place లో -18/5 plus 28. 5 means 5/1. Cancellation లో న్యూమరేటర్ డినామినేటర్ 5 టేబుల్ 1 టైం 5 టేబుల్ 1 టైం. -18/1 అంటే -18. ఎందుకంటే బై 1 డినామినేటర్ 1 వేసుకున్నా ఒకటి వేసుకోపోయినా ఒకటి. -18/1 అంటే -18 ప్లస్ 28. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి, బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ ని సబ్ట్రాక్షన్ చేయాలి. 28 బిగ్ నెంబరా 18 బిగ్ నెంబరా 28. దాని యొక్క సైన్ ప్లస్ వేసుకోవాలి, కానీ నేను వేసుకోను. ఎందుకని, ప్లస్ వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే. కాబట్టి ప్లస్ 28 లో నుంచి 18 క్లోజ్ చేస్తే 10. ఆ 10 ఏంటది, RHS. Hence it is checked. Next, C bit. A/5 plus 3 is equal to 2. A/5 plus 3 is equal to 2. ఇది కూడా అంతే. Given equation. A/5 plus 3 is equal to 2. ఏం చేయాలి మనం, ఏను ఒంటరిదాన్ని చేయాలి, మిగిలిన అన్నింటిని నెట్టేయాలి. 5 నెట్టేద్దామా ప్లస్ 3 నెట్టేద్దామా. 5 దీని దగ్గరగా ఉంది కాబట్టి దీని సంగతి తర్వాత చూద్దాం. ప్లస్ 3ని అవతలకు పంపించేద్దాం. అలా పంపించడాన్ని ఏమంటాము, ట్రాన్స్పోజింగ్. ట్రాన్స్పోజింగ్ ప్లస్ 3 ఫ్రమ్ LHS టు RHS. అంటే ప్లస్ 3ని LHS లో ఉన్నటువంటి ప్లస్ 3ని RHS లో పంపిద్దాం. ఇది అవతలకి వెళ్తే ప్లస్ 3 వల్ల -3, ఇక్కడ -3 అవుతుంది. A/5 is equal to 2 - 3. A/5 is equal to 2 - 3. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోండి. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే 1. ఇప్పుడు 5 దీని సంగతి చూద్దాం. 5 ఏం చేస్తుంది, ఇక్కడ డివిజన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే
మల్టిప్లికేషన్ చేస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ -1 మామూలే, ఈ 5 డివిజన్ చేస్తుంది కదా, ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే ఇంటూ 5. గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఈక్వల్ టు యువతల ప్లస్ ఉంటే అటు వెళ్ళేసరికి మైనస్ అవుతుంది, యువతల మైనస్ ఉంటే అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది, యువతల మల్టిప్లికేషన్ ఉంటే అవతలకి వెళ్తేసరికి డివిజన్ అవుతుంది, యువతల డివిజన్ ఉంటే అవతలకి వెళ్ళేసరికి మల్టిప్లికేషన్. మరి ఇక్కడ డివిజన్ ఉంది అంటే వెళ్తే మల్టిప్లై అయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ గుర్తులు ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 5 1s 5. ఏ వాల్యూ ఎంత వచ్చింది? -5. చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ a/5 + 3 is equal to 2. LHS a/5 + 3. ఏ ఉన్న ప్రతి చోట కూడా -5 సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ a is equal to -5 in LHS. -5/5 + 3. 5 table 1 time, 5 table 1 time. -1/1 means -1 + 3. ఒకదానికి మైనస్, ఒకదానికి ప్లస్. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 3 బిగ్ నెంబరా, 1 బిగ్ నెంబరా? 3 బిగ్ నెంబర్. దాని యొక్క సైన్ ప్లస్ వేసుకొని వేసుకున్నామంటే వేసుకోపోయినామంటే 3 లో నుంచి 1 క్లోజ్ చేస్తే 2. 2 ఏంటది? RHS. హెన్స్ చెక్. దీంతో సి బిట్ కంప్లీట్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇటు పక్క ప్లస్ ఉంటే అవతలకు వెళ్తే మైనస్ అయింది, ఇటు మైనస్ ఉంటే అవతలకు వెళ్తే ప్లస్ అయింది, ఇటు మల్టిప్లికేషన్ చేస్తే అటు డివిజన్ అవుతుంది, ఇటు డివిజన్ ఉంటే అవతల పక్క మల్టిప్లికేషన్ అవుతుంది. ఇంకా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. దీంతో సి బిట్ కంప్లీట్ అయిపోయింది. డి బిట్ q/4 + 7 is equal to 5. Given equation. Q ను అంటదాన్ని చేయాలి. ముందు 4 ను పంపిద్దామా +7 పంపిద్దామా? 4 దగ్గరగా ఉంది కాబట్టి దీని సంగతి తర్వాత చూద్దాం. +7 అవతల పంపించేద్దాం. అలా పంపించడాన్ని ఏమంటారు? ట్రాన్స్పోజింగ్ అంటారు. ఈ +7 ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ -7 అయింది. q/4 is equal to 5. +7 అవతలకి వెళ్ళిపోతే -7. q/4 is equal to ప్లస్ మైనస్, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బుక్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 5 బిగ్ నెంబరా 7 బిగ్ నెంబరా? 7 బిగ్ నెంబర్. దాని యొక్క సైన్ మైనస్ వేసుకోవాలి, మైనస్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. 7 లో నుంచి 5 క్లోజ్ చేస్తే 2. నెక్స్ట్ 4 తీసేద్దాం. ఏం చేస్తుంది ఇక్కడ? డివిజన్ చేస్తుంది. డివిజన్ అవతలకి వెళ్ళేసరికి మల్టిప్లై అవుతుంది. q is equal to -2. ఈ 4 అవతలకి వెళ్దాం, ఇంటూ 4 అవుతుంది. డివిజన్ చేస్తుంది కదా, మల్టిప్లికేషన్. q is equal to మల్టిప్లై చేసి ఎప్పుడైనా సరే గుర్తులు మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 2 4s are 8. q వాల్యూ వచ్చేసింది. చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ q/4 + 7 is equal to 5. LHS q/4 + 7. Put q is equal to -8 in LHS. LHS లో q ఉన్న ప్రతి చోట కూడా -8 ను సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ q ఉందిగా, -8/4 + 7. టేబుల్స్ 4 table 1 time, 4 table 2 times. -2/1 means -2. డినామినేటర్ 1 వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. +7. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది.
బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. బిగ్ నెంబర్ 7 కదా, దాని యొక్క సైన్ ప్లస్ చేసుకోవాలి. మరి ప్లస్ మంచిది, వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. 7 నుంచి 2 క్లోజ్ చేస్తే 5. మరి 5 ఏంటది? RHS. హెన్స్ ఇట్ ఈస్ చెక్. నెక్స్ట్ E. 5/2 x is equal to 5. 5/2 into x is equal to 5. Given equation. Five by 2 into x is equal to 5. 2 ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. కాబట్టి 5x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2. అర్థమైందా? మళ్ళా 2 డివిజన్ చేసింది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై అయిపోయింది. కాబట్టి ఈ 2 ఇక్కడ ఇంటూ 2 అయింది. ఈ 5x మామూలే. 5x ఈజ్ ఈక్వల్ టు 5 2s are 10. x అక్కడే ఉంచుదాం. 5 నెట్టేద్దాం. 5 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 10/5. గమనించారా? 5 మల్టిప్లై చేసింది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడెడ్ బై 5 అయింది. 5 టేబుల్ 1 టైమ్, 5 టేబుల్ 2 టైమ్స్. therefore x ఈజ్ ఈక్వల్ టు 2. x వాల్యూ ఎంత వచ్చింది? 2. చెక్. Given equation 5/2 x is equal to 5. LHS 5/2 into x. x ఉన్న ప్రతి చోట కూడా 2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 5/2 into 2. 2 means 2/1. Numerator లో 2, denominator 2 cancel. 5/1 means 5. That is equal to RHS. Hence check. ఇంతటితో ఈ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎఫ్ బిట్. 5/2 into x is equal to 25/4. మామూలే. గివెన్ ఈక్వేషన్ is equal to x ను అంటర్దాన్ చేయాలి. డివైడెడ్ బై 2 పంపించేద్దామా? యువతలు డివిజన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. డివిజన్ చేసేది మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 5 into x ఈజ్ ఈక్వల్ టు 25/4. ఈ 2 డివిజన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఇంటూ చేసింది. 2 మీన్స్ 2/1. న్యూమరేటర్ 2 టేబుల్ 1 టైమ్, దీంట్లో 2 టైమ్స్. 5x is equal to multiplication. 25 ones are 25 by 2 ones are 2. గుర్తు పెట్టుకోండి. క్యాన్సిల్ చేసేటప్పుడు పై దాన్ని కింద దాన్ని, మల్టిప్లై చేసేటప్పుడు పైన కింద మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 5x is equal to 25/2. 5 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. 5 నెట్టేద్దాం, ఎందుకని x ఒంటరిదాన్ని చేయాలి. 5 మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 25/2. మరి 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, కిందకి డివిజన్ చేస్తుంది కదా, కాబట్టి డివిజన్ చేస్తాం. డినామినేటర్ వేసాం. 5 టేబుల్ 1 టైమ్, 5 టేబుల్ 5 టైమ్స్. x ఈజ్ ఈక్వల్ టు 5/2 ones are 2. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మల్టిప్లై చేసింది, అవతలకి వెళ్తే డివిజన్ అంటే డినామినేటర్ లోకి వెళ్తుంది. చూసారు, డినామినేటర్ లోకి ఇంటూ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 5 వేసుకున్న 25 అయింది, అందుకనే డినామినేటర్ ఇంటూ 5 వేసుకున్నాం. ఎక్స్ వాల్యూ వచ్చింది. మనం చేసింది కరెక్టా కాదో చూద్దాం. చెక్. గివెన్ ఈక్వేషన్ 5/2x is equal to 25/4. LHS 5/2x. Put x is equal to 5/2 in LHS. మామూలు ఇదంతా
LHS లో x ఉన్న ప్రతి చోట కూడా 5/2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 5/2 అంటే 5/2 ఇంటూ x ప్లస్ లో 5/2. మరి మల్టిప్లికేషన్ క్యాన్సిలేషన్ ఏముందా? ఏ టేబుల్స్ పోవు. మరి మల్టిప్లికేషన్ లో పైదాన్ని కిందదాన్ని న్యూమరేటర్ డినామినేటర్ 5 5s are 25 by 2 2s are 4. That is equal to RHS. Hence check. G bit 7m plus 19/2 is equal to 13. దీనికి కూడా నేను చేయాలి, m వాల్యూ కట్టుకోవాలి. గివెన్ ఈక్వేషన్ (7m plus 19/2 is equal to 13). m ఒంటరిదాన్ని చేయాలి. దీన్ని పంపిద్దామా దాన్ని పంపిద్దామా? ఇది దగ్గరగా ఉంది కాబట్టి ప్లస్ 19/2ని అవతల పంపిద్దాం. అవతల పంపించడం ఏమంటారు? ట్రాన్స్పోజింగ్ అంటారు. ట్రాన్స్పోజింగ్ ప్లస్ 19/2 ఫ్రమ్ LHS to RHS. ప్లస్ 19/2 అవతలకి వెళ్తే మైనస్ 19/2. ఇది ఇక్కడికి వస్తుంది. 7m is equal to 13 minus 19/2. 13 means 13/1. ఫ్రాక్షన్ ఈ ఫ్రాక్షన్స్ రెండుని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు LCM కట్టుకోవాలి. 1 కి 2 కి టేబుల్స్ ఏం పోవు కదా, మల్టిప్లికేషన్ 1 2 2. LCM చూద్దాం. 1 టేబుల్ 2 లో 1 1s are 1 1 2s are 2 టైమ్స్ 2 into 13 26 minus 2 టేబుల్ 2 లో 2 1s are 2. ఈ 1 ని పై న్యూమరేటర్ తో 1 19s are 19. LCM అర్థమైందా? మళ్ళీ ఒకసారి 2 ఫ్రాక్షన్స్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు LCM తీసుకోవాలి. డినామినేటర్ లో 1 2 కి ఏ టేబుల్స్ పోవు కామన్ గా. 1 2s are 2. సబ్ట్రాక్షన్ చూద్దాం. ముందు 1 టేబుల్ 2 లో 1 టేబుల్ 1 1s are 1 1 2s are 2 అంటే 2 టైమ్స్ పోయింది. ఈ 2 ని పైన న్యూమరేటర్ తో 2 into 13 2 13s are 26 మైనస్ 2 టేబుల్ 2 లో 2 1s are 2 1 టైం పోయింది. ఈ 1 ని 19 తో 1 19s are 19. దట్ ఈస్ ఈక్వల్ టు 26 లో నుంచి 19 క్యాన్సిల్ చేసామనుకో, క్లోజ్ చేసామనుకోండి 7. ఈ బై 2 మామూలు ఏంటది? ఇది 7. m ఇక్కడే ఉంచుదాం. ఇక్కడ 7 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. యువతల పక్క మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే డివిజన్. అంటే ఈ 7 డివిజన్ అంటే ఈ కిందకి ఇక్కడ వస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 7/2. మరి కిందకి 7 ఇక్కడ రావాలంటే ఇంటూ 7. న్యూమరేటర్ 7 టేబుల్, డినామినేటర్ 7 టేబుల్. m ఈజ్ ఈక్వల్ టు 7 టేబుల్ 1 టైం కాబట్టి 1/2 1s are 2. 1/2. m వాల్యూ వచ్చేసింది. చెక్. గివెన్ ఈక్వేషన్ 7m plus 19/2 is equal to 13. LHS తీసుకుందాం. 7m plus 19/2. m ఉన్న ప్రతి చోట కూడా 1/2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. Put m is equal to half in LHS. That is equal to 7 into half plus 19/2. 7 means 7/1. ఏమైనా క్యాన్సిలేషన్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. మల్టిప్లికేషన్ 7 1s are 7 by 1 2s are 2 అంటే 7/2 plus 19/2. 2 fractions addition. Yes, LCM. 2 కి రఫ్ లో 2 టేబుల్ 1 టైం
2 1s are 2, 2 1s are 2, LCM 2. ఎడిషన్ చూద్దాం. 2 టేబుల్ 2 లో 2 1s are 2, 1 టైం. 1 ని 7 తో మల్టిప్లికేషన్, 7 1s are 7. 2 టేబుల్ 2 లో 1 టైం. 1 19s are 19. 7 plus 19, 26 by 2. Cancellation. 2 table 1 time, 2 table 1 time, 3 times. That is equal to 13 by 1 means 13. That is equal to RHS. Hence, check. గుర్తుపెట్టుకోండి, ఇటు పక్క ప్లస్ ఉంటే అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది, యువతల మైనస్ ఉంటే అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది, యువతలు మల్టిప్లై చేస్తే అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది, యువతలు డివిజన్ ఉంటే అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఇంకా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. దీంతో జీ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ హెచ్ బిట్. 6z plus 10 is equal to -2. z వాల్యూని కనుక్కోవాలి, మనకు తెలుసు. దీన్ని ఇక్కడ ఉంచి మిగిలినన్నిటిని పక్కకి నెట్టేద్దాం. ఫస్ట్ 10 నెట్టేద్దాం, తర్వాత 6 కూడా నెట్టేద్దాం. z ఒక్కటే ఉండేటట్లుగా చూసుకుందాం. కాబట్టి ఏం చేయాలి మనం? గివెన్ ఈక్వేషన్ సిక్స్ పంపించేద్దామా, ప్లస్ 10 పంపిద్దామా? ఎస్, 6 దగ్గరగా ఉంది కాబట్టి దాని సంగతి తర్వాత చూద్దాం. ప్లస్ 10 అవతల పంపించేద్దాం. అవతల పంపించడం ఏమంటారు? ట్రాన్స్పోజింగ్ అంటారు. (6z is equal to -2). ఈ ప్లస్ 10 అవతలకి వెళ్ళిపోతే ఇట్లా ఇక్కడికి వస్తుంది, -10 అవుతుంది. రెండింటికి మైనస్ ఉన్నాయి, మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మైనస్ వేసుకొని ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 12. 6 మల్టిప్లై చేస్తుంది, ఈజీగా అవతలకి వెళ్తే డివిజన్. గుర్తుపెట్టుకోండి, యువతలో మల్టిప్లై చేస్తుంది, ఈజీగా అవతలకి వెళ్తే డివిజన్. z is equal to -12/6. 8 టేబుల్స్ పోతాయి, 6 టేబుల్. 6 1s are 6, 6 2s are 12. z is equal to -2/1 means -2. గుర్తుపెట్టుకోండి, చాలా మంది మైనస్ వేయరు. మైనస్ వేయాలి, ప్లస్ అయిపోయినా పర్లేదు, కానీ మైనస్ మాత్రం కంపల్సరీగా వేయాలి. కాబట్టి -2/1 మీన్స్ -2. డినామినేటర్ 1 వేసుకున్నా ఒకటి, వేసుకోపోయినా ఒకటి. చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ 6z plus 10 is equal to -2. LHS తీసుకుందాం. 6z plus 10. మళ్ళా LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ముందున్న దాన్ని LHS అంటారు. LHS తీసుకుందాం. z ప్లేస్ లో -2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లాస్ట్ కి RHS వచ్చింది అనుకోండి, మనం చేసింది కరెక్ట్. RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్న దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. సరే, పుట్ z is equal to -2 in LHS. z ఉన్న చోట -2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 into -2, -2 ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకోవాలి, ప్లస్ 10. మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? గుర్తులు సైన్ మల్టిప్లై చేసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్. 6 2s are 12, ప్లస్ 10. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. ఎస్, బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. 12 బిగ్ నెంబర్, 10 బిగ్ నెంబర్, 12 కాబట్టి దాని సైన్ మైనస్ వేసుకోవాలి. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 12 లో నుంచి 10 క్లోజ్ చేస్తే 2. మరి -2 ఏంటది? RHS వచ్చిందా లేదా? Hence it is check. I bit 3l/2 is equal to 2/3. ఇది కూడా అంతే. ఎల్ను ఒక్కదాన్ని వెంటదాన్ని చేయాలి. ముందు 2ను పంపించేద్దాం, ఆ తర్వాత 3ను కూడా పంపించేద్దాం. గివెన్ ఈక్వేషన్
3l/2 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఎలా అంటదాన్ని చేయాలి? 3 పంపిద్దామా 2 పంపిద్దామా? రెండింటిని పంపిద్దాం. కాబట్టి ఫస్ట్ ఇది దగ్గరగా ఉంది కాబట్టి దీని సంగతి తర్వాత చూద్దాం. ఇది దూరంగా ఉంది కాబట్టి ముందు దీన్ని నెట్టేద్దాం. ఇక్కడ 2 డివిజన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఎస్ మల్టిప్లై చేస్తుంది. డివిజన్ చేసి అవతలకు పంపిస్తే మల్టిప్లికేషన్. 3l ఈజ్ ఈక్వల్ టు 2/3 మామూలే. ఈ 2 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 2 మీన్స్ 2/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? ఏమి లేదు. మల్టిప్లై చేసినప్పుడు పైదాన్ని కిందదాన్ని 3l ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4 by 3 1s are 3. సరే 3ని కూడా పంపించేద్దాం. 3 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ అంటే ఇక్కడ డినామినేటర్ ఇక్కడికి వెళ్తుంది. మరి ఇక్కడ 3 అయిపోతుంది కదా, ఇంటూ 3 వేసుకోవాలి. l ఈజ్ ఈక్వల్ టు 4/3. ఈ 3 కిందకి వెళ్ళిపోతే డినామినేటర్ l ఈజ్ ఈక్వల్ టు 4/3 3s are 9. l వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? చెక్. గివెన్ ఈక్వేషన్ 3l/2 ఈజ్ ఈక్వల్ టు 2/3. LHS 3l/2. l ఉన్న ప్రతి చోట కూడా 4/9 ని పుట్ l ఈజ్ ఈక్వల్ టు 4/9 ఇన్ LHS. l ఉన్న ప్రతి చోట కూడా 4/9 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3/2 l ఉంది కదా అంటే 4/9 అంటే మల్టిప్లికేషన్. 3/2 ఇంటూ l. 3/2 ఇంటూ l అంటే 4/9. క్యాన్సిలేషన్ ఏమన్నా చూడండి. క్యాన్సిల్ చేసేటప్పుడు పైదాన్ని కిందదాన్ని, న్యూమరేటర్ ని డినామినేటర్ ని. 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 3 టైమ్స్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఎస్. 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 2 టైమ్స్. మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్. కాబట్టి 1 2s are 2 by 1 3s are 3. 2/3. 2/3 అంటే RHS. హెన్స్ చెక్. దీంతో ఐ బిట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ జే. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ లో లాస్ట్ బిట్ జే. 2b/3 minus 5 is equal to 3. Given equation is equal to బీను వంటదాన్ని చేయాలి. ఒక్కొక్క దాన్ని నెట్టేసేయాలి. ముందు దేన్ని నెడదాం? ఎస్ -5 దూరంగా ఉందిగా నెట్టేద్దాం. -5 అవతలకి వెళ్తే +5. అలా నెట్టేయడం ఏమంటాం? ట్రాన్స్పోజింగ్. -5 from LHS to RHS. -5 ఇట్లా వెళ్ళిపోయి +5 అవుతుంది. ఇక్కడ +5 అవుతుంది. 2b/3 is equal to 3 + 5. -5 ఇట్లా వెళ్ళిపోయి +5 అయింది. 2b/3 is equal to 3 + 5 8. నెక్స్ట్ 2ని తీసుకెళ్దామా 3ని తీసుకెళ్దామా? 2 దగ్గరగా ఉంది, దాని సంగతి తర్వాత చూద్దాం. 3ని అవతలకి తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ డివిజన్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఎస్ మల్టిప్లై చేస్తుంది. 2b ఈజ్ ఈక్వల్ టు 8. ఈ 3 ఎట్లా వెళ్ళిపోయి మల్టిప్లై చేస్తుంది. 2b ఈజ్ ఈక్వల్ టు 8 3s are 24. ఇప్పుడు దీని సంగతి చూద్దాం. 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. b ఈజ్ ఈక్వల్ టు 24/2. చూసారా? ఇక్కడ మల్టిప్లికేషన్ యువతలకు వచ్చేసరికి డివిజన్ అయిపోయింది. 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 1 టైం 2 టైమ్స్. therefore b ఈజ్ ఈక్వల్ టు 12/1 మీన్స్ 12. డినామినేటర్ లో 1 వేసుకున్నాం అంటే వేసుకోకపోయినా ఒకటే. b వాల్యూ వచ్చేసింది. చెక్. గివెన్ ఈక్వేషన్ 2b/3 minus 5 is equal to 3. LHS 2b/3 minus 5. b ఉన్న ప్రతి చోట కూడా 12 సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ b is equal to 12 in LHS. సబ్స్టిట్యూట్ చేద్దామా? ఇక్కడ b ఉంది 2/3
ఇంటూ బి అంటే ఇంటూ 12 మైనస్ 5. 12 మీన్స్ 12/1. క్యాన్సిలేషన్ ఏమన్నా చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ లో 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 4 టైమ్స్. మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ పైన పైన కింద కింద. 2 4s are 8 by 1 1s are 1 by 1 వేసుకున్నా ఒకటి వేసుకోపోయినా ఒకటి. ఈ -5 ఉంది కదా, 8 minus 5 3. 3 is equal to RHS. Hence checked. దీంట్లో 4.3 లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్స్, మన హ్యాపీ మ్యాథ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మన వాడుక భాషలో అర్థమయ్యే రీతిలో తెలుగులో మిక్స్ చేసి చెప్పడమే. స్టూడెంట్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోండి. దీంతో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.